హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దావీదు గొర్రెలు కాసుకుంటూ నిరుత్సాహపడుతూ చీ గొర్రెలు, చీ బతుకు, చీచి అనుకోలేదు. కానీ ఆ కొండలను చూస్తూ ప్రార్థన చేసేవాడు. ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. ఈ రోజుల్లో మనుషులకి లేనిది ఏంటంటే అండి, ఈ పాజిటివ్ థింకింగ్ లేదు. పాజిటివ్ థింకింగ్ లేదు. ఇద్దరు మనుషులు బురదలో కూర్చొని బురదలో ఉన్నారంట. ఒకడు అంటాడంట, పనికి మాలిన బురదరా, దిగబడిపోతున్నానరా, ఇటు చూసినా బురదేరా, బురద 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 అని ఎడుతున్నాడంట. ఇంకొకడు బురదలో కూర్చొని పైకి ఆకాశం వైపు చూస్తూ, అబ్బా ఆకాశం ఎంత విశాలంగా ఉందిరా, నక్షత్రాలు ఎంత బాగున్నాయి, చంద్రుడు ఎలా ఎంత మెరుస్తున్నాడు, ఆహా ఎంత విశాలమైన ఆకాశం, ఎంత గొప్ప దేవుడు. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? బురదలోనే ఉన్నాడు. ఒకడేం చూసుకుంటున్నాడు? బురదను చూసుకొని ఏడ్చుకుంటున్నాడు. ఇంకొకటి పైకి చూసి దేవుని యందు మనం కృంగిన సమయాలలో, నిరుత్సాహంతో ఉన్న సమయాలలో, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పుడు వాటినే నీవు చూసుకున్నావంటే కృంగిపోతావు. ఆ సమయంలో నువ్వు మోకాళ్ళ మీద పడి దేవుని చిత్తాన్ని ఎతికితే, దేవుని కార్యాలను చూస్తే, దేవుడిని ప్రేమించిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును అని పాజిటివ్గా థింక్ చేస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత గొప్పవారిమో, ఎంత ప్రత్యేకులమో గుర్తించగలుగుతాం. దావీదు పైకి చూస్తూ, నేను ఎక్కలేనే ఆ కొండకి నన్ను ఎక్కించవా, ఆ ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు, నన్ను ఒక మిలిటరీ వాడిని చేయవా, మా అన్నలాగా, నన్ను ఒక సైనికుడిని చేయవా, మా చిన్నన్నలాగా, కమాండర్ని చేయవా, మూడో అన్నలాగా. ఇలా అడగలేదు. ఏమడుగుతున్నాడు? పో నన్ను ఒక రాజుని చేయవా, సౌల్లాగా అని కూడా అడగల. ఏమడుగుతున్నాడు? ఆ కొండకెక్కించవా, నన్ను ఆ కొండకెక్కించవా, నేను ఎక్కలేను, నువ్వు ఎక్కించు, నేను ఎక్కుతా, కొండ కట్టలేదు, నన్ను ఎక్కించు. ఎక్కడలేదు ఆ కొండకి, ఎక్కడలేదండి. ఆ సీయోను కొండలో, కొండ మీద చక్రవర్తి అయ్యాడు ఆయన. పట్టాభిషేకం చేశారు అక్కడే ఆయనకి. దేవదారు మొరలతో కట్టబడిన గృహంలో నివసించాడు ఆ కొండ మీద. అవన్నీ ఊహించలేదు అతను. ఒకసారి ఎక్కి చూసేస్తే బాగుండు అనుకున్నాడు అంతే. కానీ అక్కడే రాజధాని చేసేశారు. మన జీవితంలో మనం నేర్చుకోవాలి, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఎత్తైనవండి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనమండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తున్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీ తలంపులు అక్కడ దాకా వెళ్తాయి, నా తలంపులు ఆకాశానికి భూమి ఎంత ఎత్తుందో అది ఎవడ లెక్క పెట్టి చూడలేదండి. ఇంకా మనకు కనపడే ఆకాశానికి పైన మధ్యాకాశం ఉంది, ఆ మధ్యాకాశానికి పైన మూడో ఆకాశం ఉంది. ఈ ఉన్న ఆకాశాన్నే ఎన్ని ర్యాకెట్స్ పంపినా, ఎంత జ్వరబడినా పోయే కొలుతూ వస్తూనే ఉంది. అంటే ఆయన తలంపులు నీ పట్ల ఎంత గొప్పవంటే మనం ఊహించలేమన్నమాట, మనం ఊహించలేము. ఇంకో చోట దావీదు అన్నాడు, నీ తలంపులు లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే, ఒక గుప్పిడి ఇసుక చేత్తో పట్టుకొని లెక్క పెట్టమంటే ఎవరికైనా సాధ్యమా చెప్పండి? అన్ని తలంపులు నీ బ్రతుకు దినములన్నిటిలో నీ కొరకు దేవుని యొక్క ప్రణాళికలు అలా ఉన్నాయి. కానీ మనం ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆగిపోతున్నాం. మన జీవితంలో ఏది జరిగినా, వింటున్నారా వింటలేదా, ఏది జరిగినా అది నా మంచికే, ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగము అని నీవు అనుకుంటే, ఆహా
మన జీవితంలో ఒకటి నేర్చుకుందామండి. ఏది జరిగినా నా దేవునికి తెలియకుండా జరగదు. జీవితం అనేది ఎప్పుడూ సుఖదుఖాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనం చూసి నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. మనకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, మన దగ్గర దోచుకునే వాళ్ళు ఉంటారు. మనకు ఉపయోగకరమైన వాళ్ళు ఉంటారు, మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనము అన్ని వేళలా ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏడ్చి 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 విసిగిపోయినామయ్యా. దుఃఖించి 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 కృంగిపోయి ఉన్నామయ్యా. మనుషుల్ని నమ్ముకొని అడిగి 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 నిరుత్సాహంతో నిస్పృహతో నిలిచిపోయాము. ఎంత గొప్ప దేవుడు, నా మొర ఆలకించే దేవుడు నాకున్నాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువు నాకున్నాడు. సాతాను కట్ల నుంచి నన్ను విడిపించగలిగిన విజయశీలుడైన క్రీస్తు నాకున్నాడు అన్న ధైర్యం మాకు దయచేయి తండ్రి. లోకంలో శ్రమ కలుగునైనను ధైర్యం తెచ్చుకోమన్నావు కదా. అణువణువున ఈ లోకంలో దినదినము అనేక సమస్యలు మేము ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిదిని పాదముల దగ్గరికి తెచ్చి చులకనైన ఈ శ్రమకు భయపడక గొప్ప దేవుడు నాకున్నాడని సాగిపోవటానికి సహాయం చేయ్యా. ఎప్పటికప్పుడు మేము దుఃఖం ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, అవసరత కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ సన్నిధిలో మోకరిల్లడానికి సహాయం చేయి. మా హృదయాన్ని కుమ్మరించడానికి సహాయం చేయి నాయన. మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడని మా చుట్టూన్న వారు తెలుసుకున్నట్లుగా మా ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడున్నో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు తెలియజేయండి.